బెంగాల్లో అక్రమ చొరబాట్లకు టీఎంసీ సర్కారే కారణమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. బంగ్లాదేశ్ బోర్డర్లో కంచె ఏర్పాటుకు భూమి ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతోనే బీజేపీ నేతలకు బెంగాల్ గుర్తొచ్చిందని విమర్శించారు సీఎం మమత. రాజకీయ లబ్ధి కోసమే చొరబాట్ల అంశాన్ని బీజేపీ తెరపైకి తెస్తుందని ఫైర్ అయ్యారు. పశ్చిమ బెంగాల్ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బంగ్లాదేశీల అక్రమ చొరబాట్లను సీఎం మమతా సర్కార్ ప్రోత్సహిస్తుందని ఆరోపించారు సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షా. కోల్కతాలో పర్యటించిన షా ఓట్ల కోసమే చొరబాటుదారులకు టీఎంసీ మద్దతు ఇస్తోందని విమర్శించారు షా. पूरे बंगाल की जनता घुसपैठियों से त्रस्त है। क्या कोई राज्य सरकार ऐसी हो सकती है जो घुसपैठियों की पनाहगाह अपने राज्य को बना दे? राष्ट्रीय सुरक्षा पर कितना बड़ा खतरा है, इसका जवाब बंगाल की मुख्यमंत्री ने बंगाल के चुनाव में दे। బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటుకు టీఎంసీ సర్కార్ భూమి కేటాయించడం లేదన్నారు అమిత్ షా. దీంతో చొరబాట్లు భారీగా పెరిగాయంటూ ఫైర్ అయ్యారు. 15 ఏళ్లుగా రాష్ట్ర భద్రతను గాలికొదిలేశారని విమర్శించారు. దేశభక్తి గల బీజేపీ ప్రభుత్వం మాత్రమే చొరబాటుదారులను తరిమికొట్టగలదన్నారు అమిత్ షా. आपकी ही सरकार है जो जमीन नहीं देती है, जिसके कारण फेंसिंग का काम समाप्त नहीं होता है। फिर भी भौगोलिक रूप से कठिन सीमा पर से कोई घुस कर आता है तो कहां जाता है? सबसे पहले बंगाल के गांव में जाता है। आपका पटवारी क्या कर रहा है? आपका थाना क्या कर रहा है? क्यों इसको अरेस्ट नहीं किया जाता? क्यों उस पर केस दर्ज नहीं होता? क्यों इसको वापस भेजा नहीं जाता? जवाब है क्या आपके पास? బెంగాల్పై కేంద్ర మంత్రి అమిత్ షా కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం మమతా బెనర్జీ. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతోనే బీజేపీ నేతలు బెంగాల్ క్యూ కడుతున్నారని ఎద్దేవా చేశారు. భూమి ఇవ్వకపోవడంతోనే బార్డర్లో ఫెన్సింగ్ నిర్మించలేకపోయామన్న అమిత్ షా వ్యాఖ్యలు ఖండించారు. పెట్రాపోల్, ఆండల్, చంగ్రబంద సరిహద్దుల్లో ఇప్పటికే తమ ప్రభుత్వం భూమిని ఇచ్చిందని చెప్పారు. తాము స్థలాన్ని ఇవ్వడం వల్లే రాష్ట్రానికి భారీగా రైల్వే ప్రాజెక్టులు వచ్చాయన్నారు సీఎం మమత. దేశంలో బెంగాల్లో మాత్రమే చొరబాట్లు జరుగుతున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు సీఎం మమత. ఉగ్రవాదులు బెంగాల్లో మాత్రమే ఉంటే పహల్గాం అటాక్, ఢిల్లీ పేలుడు ఎలా జరిగాయని ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే చొరబాట్ల అంశాన్ని బీజేపీ తెరపైకి తెస్తుందని ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు చెప్పే అబద్ధపు మాటలను బెంగాల్ ప్రజలు నమ్మరన్నారు సీఎం మమత. బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ కుట్ర చేస్తోందన్నారు సీఎం మమత. దీనిలో భాగంగానే ఎన్నికలకు ముందు కేంద్రం ఎస్ఐఆర్ తెస్తోందని విమర్శించారు. ఎన్నికల కమిషన్ నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక బీఎల్ఓలు, అధికారులు సూసైడ్ చేసుకుంటున్నట్లు చెప్పారు టీఎంసీ నేతలు.